పుణ్యాలు కోలు మొదలుకొని భక్తుల విరాళాలు కానుకలు ఆలయ ఆభరణలు దుకాణాల వద్ద వరకు ఏదైనా ఆయనకే సొంతం. అంతగా పైసా వసూలు చేస్తున్న ఆయన ఆలయ అభివృద్ధికి పాటుపడే వ్యక్తి అనుకుంటే పొరబడినట్లే. దేవుడి సొమ్ము మొత్తాన్ని సొంత ఖాతాలో వేసుకుంటూ ఆలయాన్ని కబ్జా చేయడంతో పాటు ఎదురు మాట్లాడే వారిని ఆలయ దరిదాపులకు కూడా రాకుండా చేస్తున్న మాజీ ప్రజాప్రతినిధి నిర్వాకం ఇది. రాష్ట్రంలోని అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు ఇలువెల్పుగా భావించే కంబగిరి స్వామి ఓ ఫ్యాక్షన్ నేత కబంధ హస్తాల్లో బందీగా మారిన వైనంపై ఈటీవీ నాడు ప్రత్యేక కథనం. ఇది కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం ఉప్పలపాడులోని అతి పురాతన శ్రీ శ్రీ కంబగిరి స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వేలాది కుటుంబాలకు కంబగిరి స్వామి ఇలవేల్పు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన ఈ స్వామి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. తృప్తి మేరకు మొక్కులు చెల్లించి విరాళాలు, కానుకల రూపంలో స్వామికి సమర్పిస్తుంటారు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోన్న ఆలయ పురోగతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని భక్తులు వాపోతున్నారు. బాత్రూమ్స్ లేవు, వాటర్ సౌకర్యం చాలా తక్కువ ఉంది, సత్రాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. రూమ్స్ కావాలి కదా, రూమ్స్ లేకుండా ఆడవాళ్ళు చీరలు మార్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎక్కడైనా నీడ కూర్చున్నామంటే కూర్చోడానికి ఆ చెట్లు తప్ప మామూలుగా ఏం ప్లేస్ బాగలేదు. కాబట్టి రూమ్స్ సౌకర్యాలు చేస్తే బాగుంటుంది. నుంచి విరాళాలు చాలా వస్తున్నాయి, కాకపోతే ఇక్కడ వాళ్ళు దాన్ని అనవసరంగా వాడుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేయకపోతున్నారు. దాన్ని స్వామి కోసం ఉపయోగించి డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. కమిటీ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇక్కడ వీళ్ళు పూజారి వాళ్ళు ఉంటారు కదా, అడిగితే లేదు వాళ్ళు ఇంకోరు, మీరు అక్కడ దూరంగా కట్టుకోవాల్సింది, ఇక్కడ కట్టుకునేరు రెడ్డి గారి సూర్యప్రకాశ్ రెడ్డి సార్ అని చెప్పారు సార్. గొడుగులు కూడా స్వామి చాలాసార్లు చేయించినాం మేము. గొడుగులు ఎక్కడ మాకైతే తెలియదు. అవి చాలా వీళ్ళు పూజారులను అడిగినా నేను, అడిగితే వాళ్ళు అందరి రెడ్డి గారికి పోతాయి అవన్నీ. అక్కడ పోయేటివి ఇక్కడ ఫ్యాన్లు కూడా చాలా మంది బిగిస్తారు అనమాట, దేవునికి ముక్కుంటారు. అవన్నీ అక్కడ పోయేటివి, అక్కడ పోతామని చెప్తున్నారు. ఆలయాన్ని కబంధ హస్తాల్లో ఉంచుకున్న స్థానిక మాజీ ప్రజాప్రతినిధి విరాళాలు, కానుకల ద్వారా వచ్చే రూపాయలను స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని దాదాపు 300 ఎకరాల మాన్యం కౌలుతో పాటు ఆలయ ఆవరణలోని దుకాణాల అద్దె, తలనీలాలు, ఇతర వేలం పాటల ద్వారా వచ్చే రాబడిని సొంత ఖాతాలకు మళ్లిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మాకు ఆలయాలు లేదు సార్, అందువల్ల మేము కట్టుకుంటా ఇక్కడ ధర్మకట్ట నేల కట్టుకుంటాం. ఇంతకుముందు సూర్యప్రకాశ్ రెడ్డి ఆయన కట్టుకుంటాం 20,000, 30,000. విజయనగర కాలంలో నిర్మించిన ఈ గుడిని అధిక ఆదాయం వచ్చే ఆలయంగా గుర్తించిన దేవాదాయ శాఖ ఇటీవలే కార్యనిర్వహణాధికారిని నియమించింది. కానీ ప్రజాప్రతినిధికి భయపడుతున్న అర్చకులు, స్థానికులెవరూ కూడా ఈవోకు సహకరించలేకపోతున్నారు. ఎవరు సపోర్ట్ లేడా, ఈవెంతో ఊర్లో వాళ్ళు కూడా మాకెందుకు అయ్యా అనేవాళ్ళు. వీటికి వచ్చినామనుకో పూజారులు కూడా నేను ఏమున్నాయంటే అది కథ ఏం మా క్వశ్చన్ లేదు. దశాబ్దాలుగా సాగుతున్న ఆధిపత్యానికి గండి పెడుతూ ప్రభుత్వం ఇటీవల కొన్ని చర్యలు చేపట్టింది. వీటిని జీర్ణించుకోలేని సదరు నాయకుడు కొత్తగా ఎంపికైన ఆలయ సంఘం అధ్యక్షుని సైతం బాధ్యతలు చేపడితే ఇబ్బందులు పడతావంటూ హెచ్చరిస్తున్నాడు.